We have come to the third day of our conference. ఈ సదస్సుల్లోని మూడవ దినములోనికి మనం వచ్చి ఉన్నాము. We have been studying on the history of Israel. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను మనం ధ్యానం చేస్తున్నాం. Which is a very important topic because two great topics are dealt in the scriptures. ఈ ధ్యానం చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో రెండు అంశాలు బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. One is in relation to Israel, one is in relation to the church. ఒకటి ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి విషయం, మరి ఒకటి సంఘమునకు సంబంధించిన విషయం. రెండు విషయాలు. One train was going on a rail, on a very fast train was going on. ఒక రైలు వేగంగా ప్రయాణం చేస్తూ ఉంది, వేగవంతమైన రైలు. It had to stop. అది ఆపవలసి వచ్చింది, ఆగిపోవలసి వచ్చింది. It was set aside. తరువాత దానిని ఒక ప్రక్కన పెట్టడం జరిగింది. Because another fast train was coming. ఎందుకంటే మరి ఒక వేగవంతమైన రైలు వస్తుంది. As it was running and it came and it went away. ఆ వేగవంతమైన రైలు వచ్చింది, వెళ్ళిపోయింది. Then the train that was lying on the other side started to move. ప్రక్కన ఉంచబడినటువంటి ఆ రైలు మరలా అది ప్రయాణం ప్రారంభం చేసింది. The train that was set aside is the nation of Israel. ప్రక్కన పెట్టినటువంటి ఆ రైలు ఇశ్రాయేలు దేశము. And a fast train, that is a church moving on the rail. వేగవంతమైనటువంటి రైలు అది సంఘము. As this fast train is over, ఈ వేగవంతమైన రైలు వెళ్ళిపోయిన తరువాత again the slow train that was lying on the side will start to move. ప్రక్కన ఉంచబడినటువంటి మెల్లిగా ప్రయాణం చేసే ఆ రైలు మరలా కదటం ప్రారంభమైంది. God will deal with Israel only when the church program is over. సంఘ కార్యక్రమము అయిపోయిన తర్వాతనే దేవుడు ఇశ్రాయేలీయులతో వ్యవహరిస్తాడు. Yes, and we are living in a time where we see that God is preparing Israel so that once the church is taken up, he can deal with the nation of Israel. ప్రస్తుతం మనం ఉన్నటువంటి దినాలలో ఇశ్రాయేలీయులలో జరిగే సంభవాలు మనం చూస్తూ ఉండగా సంఘము ఎత్తబడే దినాల్లో మనం ఉన్నాము. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క పని చూస్తాడు. We saw because of their disobedience they became wondrous and a curse, object of cursing, hissing and reproach among all the nations. They were driven by God. వారి యొక్క అవిధేయతను బట్టి ఇశ్రాయేలీయులు వారు తిరుగులాడువారుగా అయ్యారు, వివాదాస్పదమైన వారుగా, నిందాస్పదమైన వారుగా వారు కారకులయ్యారు, విస్మయమునకు కారకులయ్యారు, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. Literally those things have happened. అక్షరార్థంగా ఆ సంగతులు జరిగాయి. They were without hope. వారికి నిరీక్షణ లేదు. Yesterday night I told about two figure that shows the picture of Israel. ఇశ్రాయేలీయులను గురించి తెలియచేసే రెండు చిత్రపటాలను గత రాత్రి నేను మీకు చూపించాను. We were meditating on that topic. ఆ అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. We are going to continue that. ఆ అంశాన్ని మనం కొనసాగించబోతున్నాం. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో chapter 37 of Hezikel, హెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో a valley of dried bones that is scattered in the valley. ఎముకలతో నిండి ఉన్నటువంటి ఒక లోయ, ఎముకలన్నీ చెదిరిపోయి ఉన్నాయి. There were many but they were scattered. అనేకమైన ఎముకలు ఉన్నాయి, అయితే అవి చెదరి ఉన్నాయి. We saw valley depict sorrows and tears and death. ఈ లోయ అనేది విచారాన్ని, మరణాన్ని, శ్రమలను చూపించేదిగా మనం చూసాము. It is the place where Israel were lying for 2000 years. 2000 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఆ లోయ లాంటి అనుభవంలో ఉన్నారు. Without any unity. వారికి ఏ విధమైన ఐక్యత లేదు. One bone from another, it was separated. ఒక ఎముక నుంచి మరొక ఎముక వేరు చేయబడి ఉన్నది. And they were very dry, lying there for so long and it has become dry. అవి ఎంతో కాలం నుంచి అక్కడ ఉన్నాయి గనుక అవి ఎండిపోయినవిగా ఉన్నాయి, ఎంతో ఎండిపోయాయి. Oh son of man, can these bones live again? ఓ నరపుత్రుడా, ఈ ఎముకలు మరలా బ్రతకగలవా? This question was asked in the annals of history now and again. Can these bones be alive again? చరిత్రలో ఈ యొక్క ప్రశ్న మరలా అడుగబడుతూ ఉంది, ఈ ఎముకలు మరలా బ్రతకగలవా అని. No one answered back. ఎవరు కూడా దానికి జవాబు తిరిగి ఇవ్వలేకపోయారు. God, you knows.
అయితే దేవా నీకు తెలుసు. We saw there was a rattling and shaking and sound and bones started to come to its bone. అక్కడ గడగడమని పుట్టు ఒక ధ్వని కలుగక ఎముకలు ఒకదాని ఒకటి కలుసుకోవటం మనం చూసాము. That was bringing back of Israel by God. దేవుని చేత ఇశ్రాయేలీయులు మరలా తీసుకొని రాబడటాన్ని అది చూపిస్తుంది. We read in chapter 37 of Hezikel. హెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో మనం చదువుతాం. Sinews and skin came and covered it. ఆ ఎముకలను మాంసము చర్మము వచ్చి కప్పివేసింది. They stood up. అవి లేచి నిలవబడ్డాయి. They became a great army. వారు గొప్ప సైన్యం సమూహమయ్యారు. These bones are the house of Israel. ఈ ఎముకలు ఇశ్రాయేలు ఇళ్ళు. What a wonderful story. అది ఎంత అద్భుతమైన జరిగిన కథ. But let me remind you one thing. మరొక విషయాన్ని నన్ను మీకు జ్ఞాపకం చేయనివ్వండి. A bone lying like that for so long cannot resurrect unless the hand of God moves. ఎంతో కాలం నుంచి పడి ఉన్నటువంటి ఎండిపోయిన ఎముక దేవుని చేత కాక మరొక విధంగా అది మరలా తిరిగి బ్రతకలేదు, చేత కాదు. Resurrection of Israel is by the hand of God. దేవుని బాహువు చేతనే ఇశ్రాయేలీయుల యొక్క పునర్నిర్మాణము. And one more picture is given in the New Testament. నూతన నిబంధన గ్రంథంలో మరి ఒక చిత్రపటం ఇవ్వబడింది. There also same story. అక్కడ కూడా అదే విధమైన కథ. But here it is withered fig tree, dried up fig tree. ఇక్కడ మనం చూస్తాం ఎండిపోయిన అంజూరపు చెట్టును మనం చూస్తాం. We'll make a small study on it. దాని మీద మనం చిన్న ధ్యానం చేద్దాం. You know, fig tree is actually the symbolical representation of the nation of Israel. అంజూరపు చెట్టు ఎల్లప్పుడూ కూడా ఇశ్రాయేలు దేశమునకు ప్రాతినిధ్యం వహించే వృక్షముగా ఉంది. ఇశ్రాయేలునకు ప్రతినిధి. You may ask me, how can I know that they are the symbol of Israel? మీరు నన్ను అడగవచ్చు, అది ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి ఒక రూపాలంకారం అని ఎలాగ మీరు చెప్పగలరు అని. You turn with me to Joel chapter 1. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలోనికి తిప్పండి. Whenever God says in the scripture, my people, it is always the nation of Israel. ఎప్పుడైనా సరే దేవుడు లేఖనాలలో నా ప్రజలు అని చెప్పినప్పుడు ఎల్లప్పుడు కూడా వారు ఇశ్రాయేలీయులు. Look at chapter 1 of Joel. యోవేలు గ్రంథం 1వ అధ్యాయాన్ని చూడండి. Verse 6. 6వ వచనం. For a nation has come up against my land. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఉన్నది. My land. నా దేశము. Whenever God says my land, my people, in the Old Testament it is a nation of Israel. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైనా దేవుడు నా దేశము నా ప్రజలని చెప్పినప్పుడు అది ఇశ్రాయేలు దేశముగా మనం గుర్తించాలి. Look at verse 7. 7వ వచనాన్ని చూడండి. A great army came against my land and they had laid waste my vine, ruined my fig tree and stripped it bare and thrown it down, its branches are made white. 6-7 వచనాలు చదువుదాము. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. మై ఫిగ్ ట్రీ, నా అంజూరపు చెట్లు, మై ల్యాండ్, నా దేశము. దే స్ట్రిప్డ్ ఇట్ బేర్, అవి తుత్తునీలుగా కొరికివేయబడి ఉన్నవి. They were thrown it down. అవి పారవేయబడి ఉన్నవి. Its branches made white. ఆ చెట్ల కొమ్మలు తెలుపాయను. No doubt it is in relation to the nation of Israel. ఇది ఇశ్రాయేలీయులకు సంబంధించిన విషయమే కానీ మరేమీ కాదు. You go to Hosea 9 and verses 10. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలోనికి వెళితే God says, I saw your fathers as the first fruit of the fig tree. అంజూరపు చెట్టు యొక్క ప్రథమ ఫలముగా నేను మీ పితరులను చూచానని దేవుడు అక్కడ అంటున్నాడు. Hosea 9 and 10. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. Abraham, Isaac and Jacob, they were the first fruit of that fig tree. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అంజూరపు చెట్టు యొక్క ప్రథమ ఫలములు. When you come again to Jeremiah chapter 24. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలోనికి మరలా మనం వచ్చినప్పుడు 8 to 10 అక్కడ వ్రాయబడి ఉన్నది. Jeremiah 29. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 17 and 18. 17, 18 వచనం. Again that is proving that Israel is represented by the fig tree. ఇశ్రాయేలీయులు అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా ఉన్నారనే సంగతి మరలా అక్కడ చెప్పబడుతున్నది. They are represented by wine, fig and olive. వారు
ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ఒలీవ చెట్లు ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యంగా ఉన్నాయి. When you come to Romans chapter 11, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి మనం వస్తే, they were the olive tree, అక్కడ ఒలీవ చెట్టు ఉన్నది. and here they are the fig tree. ఇక్కడ వారు అంజూరపు చెట్లు. And just I want to take a small study. ఒక చిన్న ధ్యానం నేను తీసుకోవాలనుకుంటున్నాను. I became a very serious student of Bible prophecy after understanding about the fig tree. భవిష్యత్తును గురించి అర్థం చేసుకోవటానికి నేను బైబిల్ గ్రంథానికి ఒక విద్యార్థిగా ఉన్నాను, తీవ్రమైన విద్యార్థిగా ఉన్నాను. When you come to Matthew chapter 24, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలోనికి వస్తే, Jesus was telling their temple, he spent his last week in and around Jerusalem. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవాలయమును గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన చివరి దినాలలో యెరూషలేములో తన సమయాన్ని గడిపాడు. In and around Jerusalem. యెరూషలేము లోపల, యెరూషలేము చుట్టూ తన సమయాన్ని గడిపాడు. The last week, చివరి వారం, as he was around the Jewish temple, ఆయన యూదుల దేవాలయం చుట్టూ తిరుగుతుండగా, which was a magnificent building. అది ఒక గొప్ప కట్టడము. Have you read about the second temple? Books are written. I have read books on it very. రెండవ దేవాలయం గురించి మీరు చదివారా? అందుని గురించి వ్రాయబడిన పుస్తకాలు నేను చదివాను. Do you know Herod has rebuilt it within 46 years? మీకు తెలుసా, 46 సంవత్సరాలు హేరోదు ఆ యొక్క దేవాలయాన్ని కట్టాడు. When Jesus was on this earth, the building was going on. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆ కట్టడం కొనసాగుతూ జరుగుతూ ఉంది. You know how tall was that Holy of Holies? అతి పరిశుద్ధ స్థలం ఎంత పొడవుగా ఉంటుందో తెలుసా? It was a height of present 20-story building. ప్రస్తుతం ఉన్న 20 అంతస్తుల కట్టడం అంత ఎత్తులో ఉంటుంది. It was either of white marble or covered with gold. అవి బంగారము చేత పొదిగించబడిన తెల్లని చలువరాలతో కట్టబడి ఉన్నది. When the sun was rising, సూర్యుడు ఉదయించినప్పుడు people cannot look at this temple. ఆ దేవాలయంలోనికి ప్రజలు చూడలేరు. They will see another sun rising from there. ఆ దేవాలయంలో నుంచి మరొక సూర్యోదయం అయినట్లుగా వారు చూస్తారు. White marble or gold. ఎందుకంటే తెల్లని చలువరాళ్ళు బంగారం చేత పొదగబడింది. And huge stones. పెద్ద పెద్ద రాళ్ళు, గొప్ప రాళ్ళు. If you are coming with me into Israel, I will take you to a tunnel where you can see the foundation of the previous temple. మీరు గనుక నాతో ఇశ్రాయేలు దేశానికి వచ్చినట్లయితే మొదటిగా ఇశ్రాయేలీయుల యొక్క యెరూషలేము దేవాలయము పునాది వేయబడినటువంటి ఆ స్వరంగంలోనికి మేము తీసుకొని వెళ్ళి ఆ పునాది మీకు చూపిస్తాను. You have to go into a tunnel. ఆ యొక్క స్వరంగంలో గుండా వెళ్ళాలి. I have gone and I have rubbed with my hand on that stone. నేను నా చేతులతో ఆ రాళ్ళను స్పృశించాను, తాకాను. One foundational stone. ఒక్క రాయి ఎంత ఉంటో తెలుసా? I stretched my hand like this. నా చేతులు ఇలాగ చాపాను. Then I measured. నేను తర్వాత కొలత వేశాను. 8 or 9 times my stretched hand, still that stone was bigger than that. నేను నా యొక్క చేతితో ఇలాగూ నా బారలు చాపి కొలిచాను. 8 సార్లు నేను కొలిచినప్పుడు ఆ రాయి అంతకంటే ఇంకా పెద్దదిగా ఉంది. 8 బారల కంటే ఎక్కువ. I wondered how did they bring there? వారు ఆ రాళ్ళను ఎక్కడికి ఎలాగో తీసుకొని వచ్చారో నాకు ఆశ్చర్యం కలుగుతుంది. When I saw first, I had doubt whether it is man-made stone. నేను ఆ రాళ్ళను చూసినప్పుడు ఆశ్చర్యపోయి నాకు సందేహం వచ్చింది, ఇవి మనుషులు తయారు చేసిన రాళ్ళేనా అని. It is a cut stone. అది ఒక పెద్ద రాయి. They had technology of bringing it. వారు ఆ రాతిని అక్కడికి తీసుకొని రావడానికి ఎంతో కష్టపడాలి. And another stone was kept upon. ఒక రాతి పైన మరొక రాయి పెట్టబడింది. In between they laid lead so that it will just press and it will be just like a wall. రాళ్ల మధ్యలో వాళ్ళు సీసం పెట్టారు. ఎందుకంటే ఆ రాయి పైన పెట్టినప్పుడు అది అలాగే కరుచుకొని అది పూర్తిగా ఒక రాతి వలె కనపడుతుంది. There was no need of cement or anything like that. ఇక మధ్యలో సిమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, సీసమే పెట్టేశారు. Because of huge stone, it will stand on one upon another. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు ఒకదాని పైన ఒకటి నిలవాలి కాబట్టి అలాగ చేశారు. These Jewish disciples were proud of their temple. ఈ యూదులైనటువంటి శిష్యులు వారి దేవాలయాన్ని బట్టి అతిశయిస్తారు. As Jesus was along with them at the side of the temple. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయం ప్రక్కన ఉన్నప్పుడు, look at chapter 24 verses 1. 24వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త. They showed in the building of the temple. ఆ దేవాలయం యొక్క కట్టడాన్ని
యేసు ప్రభువారి శిష్యులు ఆయనకు చూపించారు. Verses 2. రెండవ వచనం, Jesus told, one stone will not be left upon another. యేసు ప్రభువారు అన్నాడు, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును. They didn't question him anything. నా హృదయంలో ఇంకేమాత్రం సందేహం లేదు. So it was a question in their heart. వారి హృదయాల్లో ఒక ప్రశ్న ఉంది. We read in verses 3. మూడవ వచనంలో మనం చదువుతాం. As he was sitting on Mount of Olives alone. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ఏకాంతముగా they came to him secretly. వారు రహస్యముగా ఆయన యొద్దకు వచ్చారు. Asked him 3 questions. ఆయనను 3 ప్రశ్నలు అడిగారు. When will it happen? ఇవి ఎప్పుడు జరుగును? That answer is not in Matthew. జవాబు మత్తయి రాసిన సువార్తలో లేదు. But the second and the third answer you find in Matthew. అయితే రెండవది మూడవ జవాబును మత్తయి రాసిన సువార్తలో మనం కనుగొనగలం. What is the 3 questions? ఏమిటా 3 ప్రశ్నలు? Tell us, when will these things be? ఇవి ఎప్పుడు జరుగును మాతో చెప్పుము. What will be the sign of your coming? నీ రాకడకు సూచనలేవి? And of the end of the age. ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? They asked him 3 questions. వారు 3 ప్రశ్నలు ప్రభువుని అడిగారు. First question, you find the answer given by the Lord in the book of Luke. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి ప్రశ్నకు లూకా వ్రాసిన సువార్తలో జవాబిచ్చాడు. Turn with me to Luke. నాతో కూడా లూకా వ్రాసిన సువార్త త్రిప్పండి. And verses chapter 19. 19వ అధ్యాయము. Jesus told, when you see, chapter 21. No, chapter 21. 1 minute. ఒక నిమిషం. Chapter 21. 21వ అధ్యాయము. Jesus told them, when you see Jerusalem is surrounded by army, you should understand. 21:20. 21వ అధ్యాయం 20వ. 21:20. Yeah, 21:20. Right. 21:20. 21వ అధ్యాయం 20వ వచనం. When you see Jerusalem surrounded by army, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు, then he gave them an advice. వారికి ఒక సలహా ఇచ్చాడు ప్రభు. Look at verse 21. 21వ వచనాన్ని చూడండి. Then those in Judea flee to the mountains. అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలెను. Don't try to enter again. మరలా లోపల ప్రవేశించడానికి ప్రయత్నం చేయవద్దు. How can a man run when the city is surrounded by army? దండ్ల చేత లేక సైన్యముల చేత చుట్టబడి ఉన్న ముట్టడి వేయబడి ఉన్నటువంటి సైన్యాన్ని తప్పించుకొని ఒక మనుషుడు ఎలాగూ పారిపోగలడు? Jerusalem is a walled city. Walls. యెరూషలేము ప్రాకారము గల పట్టణము, చుట్టూ గోడ ఉంది. But Jesus is telling, when army is surrounding you, run for your life. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, యెరూషలేము దండ్ల చేత చుట్టబడినప్పుడు మీరు పారిపోవాలి. How can it be when army is surrounding, will they allow people to run from there? సైన్యము చుట్టుముట్టినప్పుడు ప్రజలు ఎలాగూ పారిపోగలరు? సాధ్యమేనా? Read the history, you will understand what happened. చరిత్ర చదవండి, ఏమి జరిగిందో అర్థమవుతుంది. We always hear that AD 70 Titus attacked Jerusalem. మనం ఎప్పుడూ కూడా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ యెరూషలేము మీద దాడి చేశాడనే చదువుతాం. You know who was the father of Titus? టైటస్ యొక్క తండ్రి ఎవరో మీకు తెలుసా? General Vespasian. వెస్పేషియన్ అనేటువంటి ఒక సైనిక అధికారి. He came with the army to attack Jerusalem in AD 68. క్రీస్తు శకము 68వ సంవత్సరంలో యెరూషలేము మీద దాడి చేయడానికి ఆయన వచ్చాడు. Came and surrounded Jerusalem. యెరూషలేమును ముట్టడి వేశాడు వచ్చి. But immediately he heard in news that Nero in Rome was dead. వెంటనే వారికి వచ్చినటువంటి వార్త ఏమిటంటే రోమాలో ఉన్నటువంటి నీరో చనిపోయాడు. The emperor Nero is dead. నీరో చక్రవర్తి చనిపోయాడు. So Vespasian had to go back to take the position of emperor of Rome. రోమా చక్రవర్తి స్థానాన్ని తీసుకోవటానికి టైటస్ తండ్రి అయినటువంటి వెస్పేషియన్ ఆ రోమా పట్టణానికి వెళ్ళాడు. Then there was believers in that city, Jerusalem city, ఆ యెరూషలేము పట్టణంలో విశ్వాసులు ఉన్నారు. who remembered and believed the word spoken by the Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు విని విశ్వసించిన విశ్వాసులు యెరూషలేములో ఉన్నారు. All the believers from that city ran from there to a place known as Pella. అక్కడ ఉండేటువంటి ఆ పట్టణంలో ఉండే విశ్వాసులందరూ కూడా పెల్లా అనేటువంటి పట్టణంలోనికి, అక్కడ నుండి అనే స్థలంలోనికి పారిపోయారు. That place is at present Jordan.
ఆ యొక్క స్థలము ప్రస్తుతము యోర్దానుగా పిలువబడుతుంది. They left with their family to that place. వారు తమ కుటుంబములతో కూడా ఆ స్థలానికి వెళ్ళిపోయారు. After 2 years, 2 సంవత్సరాల తర్వాత his son, Vespasian's son, Titus, general, came with an army. సైనిక అధికారి అయినటువంటి వెస్పేషియన్ యొక్క కుమారుడు టైటస్ ఆయన సైన్యంతో కూడా వచ్చాడు యెరూషలేం పట్టణానికి. He never allowed anyone to go out of the city. ఇక ఆ పట్టణంలో నుంచి బయటికి వెళ్ళటానికి ఎవరిని కూడా అనుమతించలేదు. 11 lakhs of people were killed by the sword. 11 lakhs. ఖడ్గము చేత 11 లక్షల మంది చంపబడ్డారు. You know, something more happened. ఇంకా మరింత కొంచెం జరిగింది. There was a trap he laid. అక్కడ ఆయన ఒక ఉచ్చును వేశాడు, ఒక ఉరి పెట్టాడు. Titus came with the army. He didn't attack Jerusalem. టైటస్ సైన్యంతో వచ్చి యెరూషలేం మీద దాడి చేయలేదు. He stood apart with the army. ఆయన సైన్యంతో కూడా దూరంగా నిలబడి ఉన్నాడు. He wanted to attack them at a particular time. ఒక ప్రత్యేకమైన సమయంలో వారి మీద దాడి చేయాలని బయట కనిపెట్టున్నాడు. It is given in the scripture that time. అది లేఖనాలలో ఇవ్వబడింది ఆ సమయాన్ని గురించి. If you turn with me to Psalm 69, 69వ కీర్తన నాతో కూడా మీరు తీసినట్లయితే, usually we meditate it at the Lord's day, remembering the suffering of the Lord. ప్రభు దినాన ప్రభు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ సహజంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. Then I am going to show you a secret. అక్కడ నేను మీకు ఒక రహస్యాన్ని చూపిస్తాను. You know, Jesus cried aloud, I thirst. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను దప్పికొనుచున్నానని బిగ్గరగా కేక వేశాడు. Look at Psalm 69 verses 20-21. It was literally fulfilled at the cross. 69వ కీర్తన 20-21 వచనాలు చూడండి. ఈ వచనాలు అక్షరార్థంగా సిలువలో నెరవేరాయి. And verse 21. 21వ వచనం. They also gave me gall for my food, and for my thirst they gave me vinegar to drink. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. That's happening on the cross. అది సిలువలో జరిగింది. He came to his own. ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చాడు. They cried aloud, we don't want him, crucify him. ఆయన మాకొద్దు, ఆయనను సిలువ వేయడని వారు కేకలు వేశారు. At the cross he was thirsty. ఆయన సిలువలో దాహముగా ఉన్నాడు. The one who created all the streams and the ponds and the rivers. జలధారలను, చెరువులను, జలరాశులను నిర్మించినటువంటి వాడు, సృష్టించిన వాడు, ఇదిగో నేను దప్పికొనుచున్నాను అన్నాడు. They gave him vinegar to drink. ఆయనకు వారు చేదు చిరకనిచ్చారు త్రాగటానికి. Then a prayer went aloud from his heart to his father. తన హృదయం లోపల నుంచి తన తండ్రి యొద్దకు ఒక ప్రార్థన వెళ్ళింది. That is from verse 22 to 28. అది 22వ వచనం నుండి 28వ వచనం వరకు. That is literally fulfilled. అది అక్షరార్థంగా నెరవేరింది. But I'll pick out one thing from there. అయితే నేను అందులో నుంచి ఒక్కదాన్ని పట్టుకొని బయటికి తీస్తాను. Look at verse 22. 22వ వచనం చూడండి. Let their table become a snare before them, and their well-being a trap. వారి భోజనం వారికి ఉరిగా ఉండునుగాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక. Jesus prayed, let their table be a trap and a snare. యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు, వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక అని. What is this table? ఈ భోజన బల్ల ఏమిటి? Turn to one verse. ఒక వచనాన్ని తిప్పండి. Hezikel 41. హెజ్కేల్ గ్రంథం 41వ అధ్యాయం 22. 22వ వచనం. I'm taking only one verse. I have many verses, but చాలా వచనాలు ఉన్నాయి కానీ ఒక వచనాన్ని నేను తీసుకుంటున్నాను. Brother, read Hezikel 41. హెజ్కేల్ 41. Then you tell me what is a table. ఈ బల్ల అంటే ఏమిటో, భోజనం బల్ల ఏమిటో మీరు చెప్పండి నాకు. బలిపీఠము కర్రతో చేయబడును, దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు, దాని పీఠమును మూలలను ప్రక్కలను మ్రానితో చేయబడి ఉన్నవి. ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను. This is a table before the Lord. ఇది యెహోవా సముఖమందుండు బల్ల. There is an altar in the temple. దేవాలయములో బలిపీఠం ఉన్నది. You want to study more? ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలనుకుంటున్నారా? Book of Malachi. మలాకి గ్రంథం Chapter 1. 1వ అధ్యాయం 7 and 12. 7-12 వచనాలు. You can read Hezikel 44:16. ఆ హెజ్కేల్ గ్రంథం 44వ అధ్యాయం There all it proves that the altar is the table before the Lord. అయితే ఇక్కడ చెప్పబడిన ఈ బల్ల అంతయు కూడా దేవుని సముఖమందుండు బల్లగా చెప్పబడింది. Now how did it become a trap and a snare? అది వారికి ఉరిగా ఉచ్చుగా ఎలాగైంది? You know, Titus was waiting for the Passover time. టైటస్ పస్కా పండుగ సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. We know one Passover is eaten by 10 people.
మీకు తెలుసా, ఒక్క పస్కా బలి పశువు 10 మంది చేత భుజింపబడాలి. They have to take the lamb into the temple near the altar. They have to kill it. Then they will take it back and then they eat it. వారు ఆ యొక్క పస్కా బలి పశువును బలిపీఠం యొద్దకు తీసుకుని వచ్చి అక్కడ దానిని వధించి మరలా తీసుకుని వెళ్ళి వారు భుజించాలి. Do you know that Josephus, a historian, has written down? ఈ జోసెఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఇలాగ రాశాడు, మీకు తెలుసా? In AD 70, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో between 20 lakhs and 30 lakhs Jewish people entered into the walled city. ఆ పాత పట్టణములోనికి 20 నుంచి 30 లక్షల మంది యూదులు ఆ పట్టణంలో ప్రవేశించారు. They all have come from around the world. వారందరూ కూడా ప్రపంచం నలుమూలల నుండి వచ్చారు. And Titus knew this is the time. టైటస్ కు ఇంక ఇదే సమయము అని తెలిసింది. Josephus wrote down that that time they have killed more than 2.5 lakhs of lambs for Passover. 2.5 lakhs of sheep, lambs for Passover. ఆ సమయంలో జోసెఫస్ గారు రాసినటువంటి చరిత్రకారుడు రాసినటువంటి విషయం ఏంటంటే, ఆ పస్కా బలి పశువును వధించే సమయంలో 2.5 లక్షల మంది, 2,50,000 మంది యూదులు చంపబడ్డారు. 1 lamb for 10 people. 2,50,000 పశువులు లేక జంతువులు, గొర్రె పిల్లలు చంపబడ్డాయి. Yes, ఒక్కొక్కరికి 10 మందికి ఒక గొర్రె పిల్ల. Now look at the story. ఇప్పుడు ఆ కథ, జరిగిన కథ చూడండి. All the sacrifice was pertaining to the Lord's death on the cross. ఈ బలి పశువులన్నీ కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారి యొక్క శిలువ మరణానికి సాదృశ్యంగా ఉన్నాయి. He came and died. ఆయన వచ్చి శిలువలో మరణించాడు. After 40 years, 40 సంవత్సరాల తర్వాత still they were holding to that rituals of Jewish rituals. యూదుల యొక్క ఆచారాల సాంప్రదాయాలు ఇంకా వారు పట్టుకొనే ఉన్నారు. They came to the altar to slay the sacrifice. ఆ జంతువును వధించడానికి వారు బలిపీఠం యొద్దకు ఆ జంతువులను తీసుకుని వచ్చారు. 2,50,000 జంతువులు. Titus gave order for the army. అప్పుడు టైటస్ తన యొక్క సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. Army surrounded Jerusalem. ఈ సైన్య సమూహం అంతా కూడా యెరూషలేమును చుట్టుముట్టారు. Never allowed anyone to leave from that place or anyone to enter. ఎవరు లోపల ప్రవేశించడానికి గాని, లోపల ఉన్న వారు ఎవరు బయటికి వెళ్ళటానికి గాని అనుమతి ఇవ్వబడలేదు. So the altar, that is a table, became a trap and a snare. ఇప్పుడు ఆ యొక్క బల్ల ఏదైతే ఉన్నదో అదే వారికి ఉరిగాను ఉచ్చుగాను మారింది. History says, చరిత్ర చెప్తుంది, they killed them with the sword, 1.1 million, that is 11 lakhs of people. 11 లక్షల మందిని వారు ఖడ్గము చేత చంపారు అని చరిత్ర చెప్తుంది. Now let us come back to our topic. మన అంశంలోనికి మనం మరలా తిరిగి వద్దాం. You know, we were thinking about the fig tree. మనము అంజూరపు చెట్టును గురించి ఆలోచిస్తున్నాం. And Jesus told it is going to happen when an army come and surround. That is యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, సైన్య సమూహం వచ్చి వారిని చుట్టుముట్టినప్పుడు అది జరుగుతుంది అని. After 33 AD 33, క్రీస్తు శకం 33వ సంవత్సరంలో, first time they saw in AD 70 army surrounding. మొదటిగా క్రీస్తు శకం 70లో సైన్యం చుట్టుముట్టినట్లు మనం చూస్తాం. That has fulfilled. అది నెరవేరింది. But there are 2 more questions they asked. అక్కడ మరలా 2 ప్రశ్నలు వారు అడిగారు. Matthew 24 and verse 3. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం, What will be the sign of your coming? నీ యొక్క రాకడకు సూచనలు Do ఏమిటి? you know why did they ask it? ఎందుకు వారు ఆ ప్రశ్న అడిగారు? In the book of Malachi, మలాకి గ్రంథంలో there is a prophecy. అక్కడ ఒక ప్రవచనం ఉంది. The Lord whom you seek will suddenly come to his temple. మీరు వెదుకుతున్నటువంటి ప్రభు ఆయన అకస్మాత్తుగా దేవాలయములో ప్రవేశించును. Now he is telling the temple is going to be destroyed. ఇప్పుడు ఆయన అంటూ ఉన్నాడు దేవాలయము నాశనం చేయబడుతుందని. So what is the sign of your coming? అయితే నీ రాకడకు సూచన ఏమిటి? But let me tell you something. అయితే నన్ను మీకు ఒక విషయం చెప్పనివ్వండి. Knowingly or unknowingly, తెలుసో తెలియకో they asked only for one sign. వారు ఒక సూచన కొరకు అడిగారు. Singular. ఒక ఏకవచనం. What is the sign of your coming? నీ రాకడకు సూచన ఏమిటి? They didn't ask for signs. వారు ఆయనను సూచనలు అడగలేదు. How many signs did he give? ఆయన ఎన్ని సూచనలు ఇచ్చాడు? 1. ఒకే ఒక సూచన. What is it? ఏమిటది? Look at verses 32. 32వ వచనాన్ని చూడండి. Yes. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. When you see the fig tree budding up again, అంజూరపు చెట్టు
లేతదై చిగురించినప్పుడు మీరు చూచినప్పుడు you understand I am near. నేను సమీపముగా ఉన్నానని మీరు అర్థం చేసుకోండి. Now why did Jesus speak to them about the fig tree here? ఇక్కడ ఆయన యేసు ప్రభువారు అంజూరపు చెట్టును గురించి వారితో ఎందుకు మాట్లాడుచున్నాడు? You know the greatest prophecy fulfillment happened in AD 32 April 6th. ఏప్రిల్ 6వ తారీఖున క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఒక గొప్ప ప్రవచనము నెరవేరింది. He rode on a donkey. ఆయన ఒక గాడిద మీద వస్తూ ఉన్నాడు. Fulfilling Zechariah chapter 9:9. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పుతో ఆయన వస్తున్నాడు. Do you know when was that day? మీకు తెలుసా ఆ దినం ఎప్పుడో? That was Palm Sunday. We call it Palm Sunday. దానిని మనం మట్టల ఆదివారం అని పిలుస్తాం. మట్టల ఆదివారం. Look at chapter 21 of Matthew. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం చూడండి. And verses 4. Yes. That is actually the quoting of Zechariah 9:9. వాస్తవానికి ఇక్కడ జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఇక్కడ ఉటంకించి వ్రాస్తూ ఉన్నాడు. Your king riding unto you on a donkey. నీ రాజు గాడిదను ఎక్కి వస్తున్నాడు. Yes, kings usually ride white horses. రాజులు సహజంగా తెల్లని గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వస్తారు. They are so proud. వారు చాలా గర్వంతో వస్తారు. Your king lowly riding on a donkey. అయితే నీ రాజు గాడిదను ఎక్కి వస్తున్నాడు. On fulfilling Zechariah 9:9. అది జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం యొక్క నెరవేర్పు. On Palm Sunday, మట్టల ఆదివారం నాడు he ended riding on this donkey. ఆయన ఆ గాడిద మీద ఎక్కి అక్కడ ప్రవేశించాడు. You know, at that night, in that day, same Sunday night, ఆదివారం రాత్రి, where did he stay? Where did he stay? ఆయన ఎక్కడ నివసించాడు? ఎక్కడ ఉన్నాడు ఆ రాత్రి? Look at verse 17. 17వ వచనాన్ని చూడండి. Chapter 21:17. 26వ అధ్యాయం 17వ వచనం. He stayed at Bethany. ఆయన బేతనీకి వెళ్ళి అక్కడ బస చేశాడు. You know whose house is it? అది ఎవరి ఇల్లు తెలుసా? Mary, Martha and Lazarus. మార్తా మరియా లాజరు యొక్క ఇల్లు. From Jerusalem it is only 3 miles away. యెరూషలేము నుండి అది కేవలం 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. He can just walk. ఆయన నడిచి వెళ్ళగలడు. But not a small walk, a little bit walk. ఆయన నడుచుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళగలడు. So Sunday night he stayed in Bethany. ఆదివారం రాత్రి ఆయన అక్కడ బేతనీలో నివసించాడు, బస చేశాడు. Probably in the house of Mary and Martha. బహుశా మార్తా మరియా వారి ఇంటిలో ఆయన బస చేసి ఉంటాడు. I don't know why they didn't give him breakfast. అయితే వారు ఆయనకి ఎందుకు ఉదయకాలం అల్పాహారం పెట్టలేదో నాకు తెలియదు. They were always fond of serving Lord with food and all. వారు ఎల్లప్పుడూ కూడా ప్రభువునకు భోజనం పెట్టుటలో చాలా ఇష్టం కలిగిన వారు. Probably he must have walked early morning back. బహుశా ఆయన వేకువనే తెల్లవారుజామునే వెళ్ళి ఉండవచ్చు. Look at verse 18. 18వ వచనం చూడండి. Yes, read it. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. And verse 19. 19వ వచనం. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక. He was hungry in the morning because he never had breakfast. ఆయన ఉదయకాలమున అల్పాహారం తీసుకోలేదు కనుక ఆయన ఆకలిగొన్నాడు. And walked almost 3 miles back. దాదాపుగా 3 మైళ్ళు నడుచుకుంటూ వస్తున్నాడు నాస్తా లేకుండానే. As he came close to the city, ఆయన పట్టణానికి సమీపముగా వచ్చినప్పుడు he saw one fig tree far off. అక్కడ ఒక అంజూరపు చెట్టును ఆయన చూశాడు. It had leaves. దానికి ఆకులు ఉన్నాయి. So he went near the fig tree. కనుక ఆయన అంజూరపు చెట్టు సమీపానికి వెళ్ళాడు. You know, fig tree, if you go to Song of Songs, మీరు పరమగీతంలోనికి వెళితే అంజూరపు చెట్టును గురించి winter is over. చలికాలం గడిచిపోయిన. Fig tree is putting forth its leaves. అంజూరపు చెట్టు పూత పూయిచున్నది. Well, fig tree when it come out of winter, అది శీతాకాలంలో ఈ యొక్క అంజూరపు చెట్టు there will be leaves. దాని చుట్టూ ఆకులు ఉంటాయి. If there is leaves, అక్కడ ఆకులు ఉంటే there will be some fruit underneath. ఆ ఆకుల క్రింద కొన్ని ఫలములు కూడా ఉండాలి. That is way they bring fruit. వాస్తవానికి అంజూరపు చెట్టు ఫలించే విధానం అది. We read here he saw only leaves but no fruit. అయితే ఆయన ఇక్కడ ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఫలములు లేవు. If you come to Mark's gospel, మార్కు రాసిన సువార్తలోనికి వస్తే I will show you some strange thing there. అక్కడ కొన్ని ఒక వింతైన విషయాన్ని నేను మీకు చూపిస్తాను. There you read in chapter 11 I think. 11వ అధ్యాయం అనుకుంటాను. Mark's gospel chapter 11. అవును, మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం. Brother, read from verse 11. 11వ వచనం నుండి చదువుదాం. Yes. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున
12 మందితో కూడా బేతనీయుకు వెళ్ళెను. Yeah, next verse. 12వ వచనం. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. Have you noted it? అది మీరు గమనించారా? It was not the seasons of the figs. అది అంజూరపు పండ్ల కాలము కాదు. Verses 13. 13వ వచనం. It was not the seasons of the figs. అది అంజూరపు చెట్టు కాయలు కాసే కాలము కాదు. How can he look for fruit when it is not its season? అది తన యొక్క పండ్లను కాపు కాసే కాలం కానప్పుడు పండ్లను ఎలాగో ఆశిస్తావు ఆ చెట్టు నుండి? Now Kerala government, ఇప్పుడు కేరళ రాష్ట్రంలో they have declared that jackfruit is the state fruit. ఇప్పుడు వారు రాష్ట్ర ఫలముగా పనస పండును గుర్తించారు. పనసను జాతీయ వారి యొక్క రాష్ట్ర ఫలము. We have very beautiful jackfruits. మాకు చాలా మంచి మనోహరమైన పనస పండ్లు ఉన్నాయి. But now it is a season. అయితే దానికి ఇప్పుడు కాలం, అది పండ్లు కాసే కాలం. You can have it only in its season. దాని యొక్క కాలంలో మాత్రమే అదే పండ్లు కాస్తుంది. If it is not season, how can you have jackfruit? అది పండ్ల కాలం కాకపోతే మనకు పనస పండు ఎలాగొస్తుంది? When it is not at the seasons of the figs, why did Jesus look for fruit? అది అంజూరపు పండ్ల కాలము కానప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు పండ్ల కొరకు ఎందుకు చూశాడు? Another thing, మరొక విషయం, he has cursed only fig tree in his earthly life. ఆయన తన యొక్క భూమి మీద జీవించిన కాలం అంతటిలో కూడా అంజూరపు చెట్టును మాత్రమే శపించాడు. 33 years he lived on this earth. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద నివసించాడు. He has cursed only this fig tree. ఈ అంజూరపు చెట్టును మాత్రమే ఆయన శపించాడు. Why? ఎందుకు? Why he looked for the fruit when it is not its season? అది పండ్ల కాలము కానప్పుడు ఎందుకు ఆయన పండ్ల కొరకు చూశాడు? Now we need to search why. ఎందుకో మనం పరిశీలన చేయాలి. When we look into another passage, మరొక వాక్య భాగాన్ని మనం చూస్తే we understand that there is something more we have to understand about this fig tree. ఈ అంజూరపు చెట్టును గురించి మనం అర్థం చేసుకునే విషయాలు మరింతగా ఉన్నాయి అనే సంగతి మనకు అర్థం కావాలి. Turn to Luke's Gospel chapter 13. లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయము. There అక్కడ look verses 6 onwards. 6వ వచనము నుండి 6 to 8. 6 నుంచి 8 వచనాల వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. Here again one fig tree. ఇక్కడ కూడా మరలా ఒక అంజూరపు చెట్టు. One fig tree in his vineyard. తన యొక్క ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉన్నది. Look at verse 7. 7వ వచనాన్ని చూడండి. He was looking for fruit for 3 years. ఆయన 3 సంవత్సరాలు పండ్లను వెతకచూ వస్తున్నాడు. 3 years. 3 సంవత్సరాలు. That is his earthly ministry among the Jewish people. అది భూమి మీద ఆయన యూదుల కొరకు చేసిన పరిచర్య. Cut it down. దాన్ని నరికివేయము. Let it be there one more year. మరొక సంవత్సరం కూడా ఉండనిమ్ము. John the Baptist came. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. You know what was his message? ఆయన సందేశం ఏంటో తెలుసా? Already axe is laid on the foot of the tree which doesn't bring fruit. ఫలించని చెట్టు వేరున ఇప్పుడే గొడ్డలి ఉంచబడి ఉన్నది. Let it be there. అది అలాగే ఉండనిమ్ము. They have leaves. వాటికి ఆకులున్నాయి. Why these leaves? ఎందుకు ఆకులున్నాయి? Why the leaves only on one tree? ఒకే చెట్టు మీద ఆకులు మాత్రం ఎందుకున్నాయి? I try to find out the reason. నేను కారణం వెతకడానికి ప్రయత్నం చేశాను. This one tree was standing in a favorable situation where there was water or some other special, privilege. ఈ యొక్క చెట్టు నీటి వసతి, ప్రత్యేకమైన సదుపాయాలు కలిగినటువంటి స్థలములో ఆ వృక్షం ఉన్నది, ఆ చెట్టు ఉన్నది. This country, ఈ దేశం, we studied, మనం చదువుతున్నాం. he gave his word unto their hands. ఆయన ప్రపంచాన్ని వారి చేతులకు ఇచ్చాడు దేవుడు. He gave his prophets. ఆయన ప్రవక్తలను ఇచ్చాడు. He asked them to build the temple for him to dwell among them. వారి మధ్యన ఆయన నివసించడానికి దేవుడు వారిని దేవాలయం కట్టమని ఆజ్ఞాపించాడు. A privileged nation.
అది ఒక భాగ్యం, ఒక సదవకాశం పొందిన దేశం. So they had outward, godliness, piety. ఆధిక్యత కలిగిన దేశమైనప్పటికీ కూడా బాహ్యంగా చాలా బలంగా కనబడుతూ ఉన్నారు బయటికి. They had a temple. వారికి దేవాలయం ఉంది. They had sacrifice. వారికి బలులున్నాయి. They had priesthood. వారికి యాజకత్వం ఉంది. They had Jewish festivals. వారికి యూదుల పండగలు ఉన్నాయి. Outward appearances of godliness. బాహ్య సంబంధమైనటువంటి కనబడుతుంది బాగా బయటికి. There is leaf. ఆకులున్నాయి. No fruit. అయితే ఫలములు లేవు. They were without no fruit. వారు ఫలములు లేకుండా ఉన్నారు. This country was prepared for the Son of God to come into their midst, into this world. ఈ లోకములోనికి దేవుని కుమారుడు రావడానికి ఈ యొక్క దేశము దేవుని చేత ఏర్పరచబడి సిద్ధపరచబడింది. They were not able to recognize him. ఆయనను వారు గుర్తించలేకపోయారు. They cried aloud, crucify him, we don't want him. ఆయన మాకు అవసరం లేదు, సిలువ వేయడని కేకలు వేశారు. We want Barabbas. మాకు బరబ్బా కావాలన్నారు. Away with Jesus. వారు యేసు ప్రభువునకు విరోధంగా ఉన్నారు. But they have leaves but no fruit. అయితే వారికి ఆకులు ఉన్నాయి కానీ ఫలములు లేవు. What happened? ఏం జరిగింది? Now come to that passage where we read. మనం చదివిన వాక్య భాగంలోనికి మరలా రండి. The full tree was not dried up. It is a wrong translation here. ఇక్కడ అనువాదంలో కొంచెం తప్పు ఉంది. అది పూర్తిగా ఎండిపోలేదు ఆ చెట్టు. It is in chapter 11 of Mark. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయంలో మనం చదవగలం. He cursed it. ఆయన దానిని శపించాడు. Look at verses 20. How is it in your translation? మీ యొక్క అనువాదంలో తర్జుమాలో ఎలాగుందో చూద్దాం. 20వ వచనం, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్లు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట, ఫ్రమ్ ద రూట్స్ ఇట్స్ డ్రైడ్ అప్. Root also. Yeah, root also. It is not the right translation. అది వాస్తవికమైనటువంటి అనువాదం భాష కాదు. If you look at English translation, ఆంగ్ల అనువాదంలో మనం చూస్తే dried up from the roots. వేర్లు పైన అది ఎండిపోయి ఉన్నది. The root hasn't dried up. వేర్లు ఎండిపోలేదు. What is that root? ఆ యొక్క వేరు ఏమిటి? That is a promise he made with their forefathers. ఆ దేవుడు వారి పితరులకు ఒక వాగ్దానం చేశాడు. People cannot see that. It is under the earth. ప్రజలు దానిని చూడలేదు. అవి భూమి లోపలి భాగంలో ఉంటాయి వేర్లు. As a nation the tree was withered away. ఒక దేశముగా ఆ యొక్క దేశము ఎండిపోయింది. But not the roots. అయితే వేర్లు మాత్రం ఎండిపోలేదు. Oh, what a study we find in Romans chapter 11. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇటువంటి ధ్యానాన్ని మనం అక్కడ చేయగలం. We are grafted into the roots. మనము ఆ వేరుకు అంటుకట్టబడి ఉన్నాము. A root is holding us. ఆ వేరు మనల్ని భరించుచున్నది. It is written in chapter 11. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అది వ్రాయబడి ఉన్నది. Look at that. చూడండి. Chapter 11. 11వ అధ్యాయం 18 verses 17. 17. Yeah, we read about the root there. అక్కడ వేరుని గురించి మనం చదువుతాం. 18 Yeah. 18 Yeah. 18 నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించటలేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవి నీవు చెప్పుదువు. That roots are the forefathers. ఆ వేరే పితరులు. We have become partakers along with Abraham. అబ్రహాముతో మనము వారసులమయ్యాం, పాలిభాగస్థులమయ్యాం. Gentiles, they have become partakers of the promises that was given to Abraham. అబ్రహామునకు ఇవ్వబడినటువంటి వాగ్దానంలో అన్యజనులు పాలు పంపులు పొందారు. It is a blessing that root is there. ఆశీర్వాదం ఏమిటంటే ఆ వేరు ఉన్నది అక్కడ. But let me come back to the topic. మన అంశంలోనికి మనం తిరిగి వద్దాం. And the roots didn't dry up. ఆ వేర్లు ఎండిపోలేదు. The root one day again it will grow. ఆ వేరు మరలా ఒక దిన అది మొలకెత్తుతుంది. You read it in Isaiah 37:31. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనంలో మనం చదవగలం. Yes, 37:31. యెషయా గ్రంథం 37:31. Yeah. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. Have you noted it? అది మీరు గమనించారా? A remnant who have escaped the sword. తప్పించుకొనిన శేషము
Exactly. ఖచ్చితంగా. Second World War. రెండవ ప్రపంచ యుద్ధం. 6 million, they were dead. 60 లక్షల మంది చంపబడ్డారు. The remnant who have escaped, శేషము తప్పించుకున్నారు. they came back. వారు తిరిగి వచ్చారు. Took root down. వారి యొక్క వేరు క్రిందికి తన్నింది. And the tree, there is a nation again coming up. వృక్షము అనగా దేశం మరలా ఎదుగుతూ ఉంది. But I want to tell you something serious. అయితే ఒక తీవ్రమైన విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. In New Testament we find the third reference, Matthew 24:32. నూతన నిబంధన గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, on Sunday it was Palm Sunday. ఆదివారం అది మట్టల ఆదివారం. On Monday he cursed the fig tree. సోమవారం ఆయన అంజూరపు చెట్టును శపించాడు. Tuesday he gave this parable to them to understand is coming nearness. మంగళవారమున ఆయన రాకడను గురించి సమీపముగా ఉన్నదనే సంగతి ఆయన వారికి తెలియచేశాడు. In the heart of the disciple it was so fresh, fig trees withering up. ఈ శిష్యుల యొక్క హృదయాలలో ఎండిపోయిన అంజూరపు చెట్టును గూర్చినటువంటి విషయం ఇంకా వాళ్ళు ఇంకా తాజాగానే ఉంది, జ్ఞాపకంలో ఉంది. Brothers, సహోదరులారా, Jesus told, when you see the big tree budding up, యేసు ప్రభు వారు చెప్పాడు, know that అంజూరపు చెట్టు పూత పూసినప్పుడు, know that I am near even at the door. ఆయన అన్నాడు, నేను సమీపముగా ద్వారము యొద్దనే ఉన్నాను అన్నాడు. Someone standing at the door, how much time it will take for him to come in? ఒక వ్యక్తి ద్వారం దగ్గర నిలబడిన వాడు లోపలికి రావడానికి ఎంత సమయం పడుతుంది? Our Lord is near. మన ప్రభు సమీపముగా ఉన్నాడు. Keep it in mind, it is the words of the Lord. మనసులో ఉంచుకోండి, ఈ ప్రభు యొక్క మాటలు. I cannot know the date or hour. ఆ దినము గురించి, ఆ గడియ గురించి నాకైతే తెలియదు. Have you noted he promised again and again? మీరు గమనించారు, ఆయన మరలా మరలా వాగ్దానం చేశాడు. Look at 32 to 35. 32 నుంచి 35 వరకు చూడండి. In 33 he told, you should understand that I am near even at the door. 33వ వచనాన్ని ఆయన ఏమని చెప్తున్నాడంటే, ద్వారం దగ్గర ఉన్నానని తెలుసుకొనుడి అని అంటున్నాడు. In verse 34, 34వ వచనంలో, assuredly I say to you, this generation by no means pass away. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Which generation? ఏ తరము? Again he gave us promise. మరలా ఆయన వాగ్దానం ఇచ్చాడు. Heaven and earth will pass away. ఆకాశమును భూమియు గతించును. My word will not pass away. గాని నా మాటలు ఏమాత్రమున గతింపవు. Why Jesus is promising it again and again? యేసు ప్రభువారు మరలా మరలా ఈ సంగతిని ఎందుకు వాగ్దానం చేస్తున్నాడు? There are many exposition about this generation. ఈ తరమును గురించినటువంటి అనేకమైనటువంటి వివరణలు ఉన్నాయి. చాలా మంది వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానాలు చేశారు. The Greek word is genia. గ్రీకు పదము జీనియా అనే పదం వాడబడింది. From that word we get generation. ఆ పదములో నుంచి తరము అనేటువంటి పదం మనకు వచ్చింది. They ask, what is the sign of your coming? When are you coming? వారు అడిగారు, నీ రాకడకు సూచనలు ఏమిటి, నీవు ఎప్పుడు వస్తావు? The context itself prove that he is pointing out to a time when fig tree is budding. Then that generation is the one who is seeing the budding of the fig tree. ఆ వారి యొక్క సంభాషణలోనే ప్రభువారు జవాబు చెప్పారు. ఆయన చెప్పిన జవాబు ఏమిటంటే, అంజూరపు చెట్టు పూత పూసే తరము ఏదైతే ఉందో ఆ తరము అని ప్రభువు చెప్పాడు. I will show you another verse. మరి ఒక మాట నేను మీకు చూపిస్తాను. That word generation genia used 3 times in one word. ఆ తరము జీనియా అనేటువంటి పదము ఒకే వచనంలో 3 మార్లు ఉపయోగించబడింది. Matthew 1:17. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. From Abraham to David 14 generation. From David to captivity 14 generation. From captivity to Babylon 14 generation. ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. That word is genia. ఆ తరములు అనే ఉపయోగించబడిన పదమే గ్రీకు భాషలో జీనియా అని ఉపయోగించబడింది. This is literal generation. ఇది అక్షరార్థమైనటువంటి తరము. That's the same word used here. అదే పదాన్ని యూదులు ఎక్కడ ఉపయోగించారు? And verse chapter 23, 23వ అధ్యాయం, the generation that has rejected Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించిన ఆ తరము, and their sin has come into its apex.
in chapter 23. 23వ అధ్యాయములో ఆ పాపము వారిని పట్టుకున్నది. Look at verse 23. 23వ వచనం చూడండి. Chapter 23 verse 36. 23వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. This will come upon this generation. ఈ తరం మీదకి అది వస్తుంది. Literally the generation that was living at the time of Jesus, they were attacked by Romans and literally this judgment came. అక్షరార్థంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క తరము రోమియోల ద్వారా ఆ యొక్క ప్రభావాన్ని రుచి చూచింది, ఆ శ్రమను వారు అనుభవించారు. We are the generation that is seeing the budding of the fig tree. అయితే పూత పూచున్న అంజూరపు చెట్టును చూచుచున్న తరము మనదే. In the Old Testament, పాత నిబంధనలో withered bones, dried bones. ఎండిపోయిన ఎముకలు. In the New Testament, నూతన నిబంధనలో you find the withered fig tree budding up. అక్కడ ఎండిపోయిన అంజూరపు చెట్టును మనం చూస్తున్నాం. Both there has to be a miracle. రెండు కూడా రెంటి విషయాల్లో అద్భుతం జరగాలి. Now I am going to tell you another reference of Lord's coming from Peter's sermon. పేతురు చేసిన ప్రసంగంలో ప్రభు రాకడను గురించి మరొక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. We are stopping in what time? 10 minutes more. 1:15. 1:15. 1:15. Okay, we will just come and God willing, we will continue in the next session. మనం వద్దాం, తర్వాత తరంలో కొనసాగించుదాం. Peter's sermon to the Jewish people gives us again a clue of the second coming of the Lord. పేతురు చేసిన ప్రసంగములో యేసు ప్రభు వారి యొక్క రాకడను గురించిన ఒక సూచన, ఒక గుర్తు మనకు దొరుకుతుంది. Turn with me to chapter 3 of Acts. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయాన్ని నాతో కూడా తిప్పండి. We read Peter and John went into the temple. మనము అక్కడ చూస్తాము పేతురు యోహానులు దేవాలయమునకు వెళ్ళారు. Verses 2 says a certain lame man was from his mother's womb was carried for asking. రెండవ వచనంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెనని చూస్తాం. They healed this lame man. ఆ కుంటివాడిని వారు స్వస్థపరిచారు. They were so surprised. వారు చాలా ఆశ్చర్యపడ్డారు. They were wonderstruck, these Jewish people. వారు ఈ యూదులను చూసి ఆశ్చర్యపోయారు. So they used this opportunity to speak to this Jewish people. యూదులతో మాట్లాడటానికి ఈ సంఘటనను వారు అవకాశంగా తీసుకున్నారు. Peter says, పేతురు అంటున్నాడు, look at verses 18 onwards. 18వ వచనం నుండి చూడండి. Those things which God foretold by the mouth of his prophets that Christ should suffer, he has thus fulfilled. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. Verses 19. 19వ వచనం. Repent therefore and be converted. Yes. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చును, మీరు మారు మనసు పొందండి. Verses 20. 20వ వచనం. That he may send Jesus Christ who was preached to you before. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు. He is speaking about the second coming of the Lord. ప్రభు అయిన యేసు రెండవ రాకడను గురించి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. He just told them, I am going to prepare a place, I will come back. When it ప్రభు వారితో చెప్పాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు. These apostles also believed he is going to come back when they are living. అపోస్తలులు కూడా వారు జీవించిన కాలంలోనే ప్రభు తిరిగి వస్తాడని వారు నమ్మారు. He based on that he is preaching. దానిని ఆధారం చేసుకొని పేతురు ఇక్కడ ప్రసంగిస్తున్నాడు. You repent, return, God will send him back. మీరు మారు మనస్సు పొందండి, ఎందుకంటే దేవుడు ఆయనను మరలా పంపుతాడు. Verse 21. 21వ వచనం. Whom heaven must receive until, look at that verse, until the times of restoration of all things which God has spoken by the mouth of all his holy prophets since the world began. ఈ మాట గమనించండి, గుర్తుంచుకోండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. Oh brothers and sisters, Peter is telling heaven will keep him until the restoration take place what the prophets have told. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా,
ప్రవక్తలు ఏదైతే పలికారో అవన్నీ కూడా నెరవేరు వరకు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో ఉండుట ఆవశ్యకము. There was no nation of Israel. అప్పుడు ఇశ్రాయేలు దేశము లేదు. It had to be restored. అది మరలా పునర్నిర్మించబడాలి. That is a verse you have written on that outside banner. మనము బయట ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లెక్స్ మీద వ్రాసినటువంటి వాక్య భాగం అదే. Restoration. పునరుద్ధరణ. Israel has been restored as a nation. ఇశ్రాయేలీలు ఒక దేశముగా మరలా పునర్నిర్మించబడాలి. We studied the land was barren. మనము చదివాము ఆ భూమి అంతా దేశమంతా ఎడారి అయిపోయింది. Now that is one of the most wonderful cultivated land in the world. ఇప్పుడు ప్రపంచంలో ఆ దేశము ఆ భూభాగం ఏదైతే ఉందో అది అత్యంత సారవంతమైన వ్యవసాయం చేసేటువంటి భూభాగము ఆ దేశము. That nation produces food for their citizens and exporting more than 400%. ఆ ఫలములు ఆ భూభాగములో పండేటువంటి ఫలములు ఆ దేశస్తుల యొక్క అవసరాలు తీర్చడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఇతర దేశాలకు కూడా అవి ఎగుమతి చేయబడుతూ ఉన్నాయి. 400 రకాలైనటువంటి ఆ యొక్క ఫలములు. At the time when they became independent 48, వారు 48వ సంవత్సరంలో స్వతంత్ర దేశమైనప్పుడు their first president David Ben-Gurion, వారి యొక్క మొదటి ప్రధాని డేవిడ్ బెర్కురియో, he wanted to host a reception for the leaders of the nation. దేశం యొక్క ప్రధానులతో ఆయన సమావేశమయ్యాడు. He wanted to decorate the halls with flowers. ఆయన యొక్క మందిరాలను ఆ పుష్పాలతో అలంకరించాలనుకున్నాడు. Such but no flowers in Israel. అయితే ఇజ్రాయేలులో అప్పుడు పుష్పాలే లేవు, పువ్వులే లేవు అలంకరించడానికి ఆ మందిరాలను. They imported flowers from Holland. వారు హాలెండ్ దేశం నుంచి పుష్పాలను దిగుమతి చేసుకున్నారు. Now Israel is exporting $250 million flowers from Israel. $250 మిలియన్ పుష్పాలను ఇప్పుడు ఇశ్రాయేల్ దేశము ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. $250 million means $250 మిలియన్ల అంటే 2,500 lakhs of dollars. 2,500 లక్షల డాలర్లు. I was in that Dead Sea area. నేను మృత సముద్రం యొక్క ప్రాంతంలో ఉన్నాను. That is actually dead for any living thing or plants. అది వాస్తవానికి మృతమైనది. అక్కడ ఏ జీవము ఉండదు, జంతువులు బ్రతకవు, పక్షులు కూడా బ్రతకవు, ఏవి కూడా బ్రతకవు, చెట్లు కూడా మొలవు. Today you can see lines and lines and lines and lines, miles of this dates palm trees. ఇప్పుడు మీరు చూడండి, అదే ప్రాంతంలో వరుసలుగా మైళ్ళ కొలది ఖర్జూరపు వృక్షాలు ఉన్నాయి. Their dates are so big. వారి యొక్క ఖర్జూరాలు చాలా పెద్దవి. And they are exporting $80 million, dates from there. $80 మిలియన్ ఈ ఖర్జూరపు పండ్లను వారు ఎగుమతి చేస్తున్నారు ఇతర దేశాలకు. I will tell you something. నేను మరొక విషయం చెప్తాను. Many lived in this place. Many other nations ruled there. అనేకమైన వారు ఆ దేశంలో నివసించారు. అనేక దేశాలు కూడా వారి మీద పరిపాలన చేశాయి. It was in the hands of Arabs for long. చాలా కాలం అరబ్బుల స్వాధీనంలో ఉన్నాయి ఆ దేశం. None of them has produced a single fruit. ఎవరు కూడా ఒక్క ఫలము కూడా పండించలేకపోయారు. Why this change? ఎందుకు ఆ మార్పు వచ్చింది? There is a secret. అక్కడ ఒక రహస్యం ఉంది. A secret in relation to marriage. వివాహానికి సంబంధించిన ఒక రహస్యం. This kind of marriage we have not heard. ఈ విధమైనటువంటి వివాహం మనం ఎక్కడ చూడలేదు, చదవలేదు. Usually we hear man marrying woman. సహజంగా పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవటం మనం వింటాం. Otherwise we have heard man marrying man also these days. ఈ దినాలలో పురుషులను కూడా వివాహం చేసుకుంటున్నారు. But this kind of marriage we have not heard. అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి వివాహం మనం ఎన్నడూ కూడా వినలేదు. Look at Isaiah 62. యెషయా గ్రంథం 62వ అధ్యాయం. I will tell you why. ఎందుకో నేను చెప్తాను. A strange marriage taking place in Israel. ఇజ్రాయెలులో ఒక వింతైన వివాహం జరుగుతుంది. God is speaking about the land. ఇక్కడ దేవుడు భూమిని గురించి మాట్లాడుచున్నాడు. Verses 4 onwards. 4వ వచనం నుండి, You shall no longer be termed forsaken. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. Your land shall no longer termed desolate. పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. You shall be called Hephzibah and you Beulah. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. For the Lord delights in you.
యెహోవా నిన్ను గురించి ఆనందించుతున్నాడు. Look at the last verse of part of verse 4. 4వ వచనం యొక్క చివరి భాగాన్ని చూడండి. Your land shall be married. నీ దేశము వివాహితమగును. Isaiah 62 verses 4. Your land shall be married. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం, నీ దేశము వివాహితమగును. As a young man marries a virgin, so shall your sons marry you. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనెదరు. Who is marrying whom? ఎవరిని వివాహం చేసుకుంటున్నారు? This land was forsaken. ఈ యొక్క దేశము విడవబడినది. They were desolate. వారు పాడైపోయారు, ఏకాకి అయ్యారు. Now their name is Hephzibah and Beulah. ఇప్పుడు వారికి పేరు హెప్సిబా మరియు బ్యూలా. Hephzibah means my delight. హెప్సిబా అంటే అర్థం ఏమిటంటే నా ఆనందము, ఇష్టురాలు. Beulah means married. బ్యూలా అంటే అర్థం ఏమిటి అంటే వివాహిత లేక పతివ్రత. The marriage take place by covenant. ఈ యొక్క వివాహము ఒక నిబంధన ద్వారా జరుగుతుంది. This land was belonging to the Jewish people by a covenant. ఈ భూమి నిబంధన ద్వారా యూదుల పరమ చేయబడింది. యూదులకు నిబంధన చేయబడిన భూభాగం అది. The young men came back. యవనస్తులు తిరిగి వచ్చారు. I have read, నేను చదివాను, when they brought this land, వారు ఈ యొక్క భూభాగాన్ని వారు కొనినప్పుడు some of the land కొంత భూభాగం to produce fruit, ఫలములను పండించడానికి, ఉత్పత్తి చేయడానికి they had to work 2 years. 2 సంవత్సరాలు వారు పని చేయవలసి వచ్చింది. Taking out the stones. రాళ్లను ఏరివేయాలి. I have pictures. నా దగ్గర చిత్రపటాలు ఉన్నాయి. Women, children, men carrying the stones with their hands. పురుషులు, స్త్రీలు, పిల్లలు వారి చేతులతో ఆ యొక్క రాళ్లను తీసివేశారు, మోసుకొని వెళ్ళారు. Some of the soil, salt, they had to wash it with water. కొంత భూభాగంలో ఉన్నటువంటి ఆ మట్టిని, ఆ నేలను నీటితో కడగవలసి వచ్చింది. They planted trees. వారు వృక్షాలను నాటారు. God brought rain. దేవుడు వర్షాన్ని కురిపించాడు. And it started to produce fruit. అది ఫలములను ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. They started to export fruit. వారు ఫలములను ఎగుమతి చేయటం ప్రారంభించారు. Now turn to Isaiah 27. ఇప్పుడు యెషయా గ్రంథం 27వ అధ్యాయంలోనికి త్రిప్పండి. This is something in relation to India also. ఇక్కడ భారతదేశానికి సంబంధించిన ఒక విషయం కూడా ఉంది. I will tell you. నేను చెప్తాను. But here it is written 27:6. 27:6లో ఇక్కడ ఇలాగ వ్రాయబడి ఉన్నది. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. They are filling the world with fruits. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. You go to Europe, మీరు గనక ఐరోపాకు వెళితే most of the fruits on the dining table is from Israel, Negev desert. వారు భోజనపు బల్ల మీద ఉండేటువంటి ఫలాలలో ఎక్కువ శాతం ఇజ్రాయేలు దేశం నుండి దిగుమతి చేసుకున్న అక్కడ పండించిన ఫలాలు. I come from Kerala. నేను కేరళ నుండి వచ్చాను. I'll tell you something. నేను మీకు ఒక విషయం చెప్తాను. You know, when I was a boy, నేను బాలునిగా ఉన్నప్పుడు మీకు my father when he goes somewhere brings sometimes pomegranates. కొన్నిసార్లు నా యొక్క తండ్రి బయటికి వెళ్ళి నా కొరకు దానిమ్మ పండ్లు తీసుకొని వస్తాడు. And the pomegranates we used to eat, it was a very precious fruit. దానిమ్మ పండ్లను మేము తినడానికి ఇష్టపడే వాళ్ళం. అది మాకు చాలా అమూల్యమైన ఫలం. Because we never got pomegranates like that. Rare fruit. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఆడ దానిమ్మ పండ్లను పండించలేదు. మాకు చాలా అరుదుగా దొరుకుతాయి, అరుదుగా ఎక్కువగా దొరకవు. If you come to Kerala, మీరు కేరళకు వస్తే you will be surprised. మీరు ఆశ్చర్యపోతారు. On the roadside in trucks they are selling pomegranates and other fruits. రహదారి ప్రక్కన ట్రక్కులలో, వాహనాలలో వారు దానిమ్మ పండ్లు ఇంకా అనేకమైన పండ్లు అమ్ముతూ ఉంటారు. Maybe here also. ఇక్కడ కూడా అమ్ముతారు. You know why? ఎందుకో తెలుసా? You know, recently our Prime Minister Modi has visited Israel. మీకు తెలుసు, ఈ మధ్య కాలంలో మన ప్రధాని మోడీ ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించి వచ్చాడు. At that time, Week magazine, they have brought out an issue with the photo of Modi and Netanyahu in front. ఆ సమయంలో వీక్ అనేటువంటి ఒక పత్రికలో మోడీ, బెంజమిన్ నెతన్యాహు ఇద్దరు నిలబడి ఉన్నటువంటి ఒక చిత్రపటాన్ని ఆ పత్రిక పైన ముద్రించారు. Then I brought one issue. అక్కడ నేను ఒక విషయాన్ని కనుగొన్నాను. I completely read that. దాన్ని సంపూర్తిగా, ఆ పత్రిక అంతా సంపూర్తిగా నేను చదివాను. In that magazine, ఆ యొక్క పత్రికలో there is a map of India. భారతదేశం యొక్క పటం ఉంది. And it is marked where all Israel is helping for cultivation.
అక్కడ ఇశ్రాయేలీలు ఎక్కడైతే భారతదేశానికి ఈ వ్యవసాయానికి సహాయం చేస్తారో ఆ స్థలాలు గుర్తించబడ్డాయి, గుర్తులు పెట్టబడ్డాయి. Most of the North India, ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగం pomegranates and other fruits are produced by Israel technology. ఇశ్రాయేలీలకు సాంకేతిక పరిజ్ఞానంతోటే దానిమ్మ పండ్లు ఇతర ఫలాలు పండించబడుతూ ఉన్నాయి ఉత్తర భారతదేశంలో. God told in Isaiah 27:6, యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో ప్రభు ఇలాగ చెప్పాడు, when they come back, వారు తిరిగి వచ్చినప్పుడు they not only produce fruit, వారు ఫలములను ఉత్పత్తి చేయటం మాత్రమే కాదు, they will fill the world with fruits. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. It's happening in India. అది ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది. They are the one who invented dripping system. వారే ఈ డ్రిప్ వ్యవసాయం అనేది చుక్కలు నీళ్లు పడి వ్యవసాయం ఉంది కదా, దానిని ఇజ్రాయేలీలే కనుగొన్నారు. You know, hundreds of tomatoes growing in a small place, you know, only this place. How can you make hundreds of tomatoes, you know, plant in ఇంత this? స్థలంలో, ఈ స్థలంలో వందల కొలది టమాటాలను వారు పండిస్తారు. There is a pipe going up, ఒక గొట్టం పైకి వెళుతూ ఉంటుంది, another pipe going up, ప్రక్కన మరో గొట్టం వెళ్తుంది. like pipes are up and it is connected on top. ఆ పైన అనుసంధానం చేయబడిన మరి చిన్న గొట్టాలు ఉంటాయి. The pipes they have cut here everything. వారు ఆ యొక్క గొట్టాలను అక్కడ ఇక్కడ కోస్తారు, అంటే కత్తిరిస్తారు అన్నమాట. This pipe is filled with manure and things that is needed for the plant. ఈ యొక్క వృక్షాలకు లేక ఈ యొక్క మొక్కలకు అవసరమైనటువంటి వాటి చేత ఈ యొక్క గొట్టాలు నింపబడి ఉంటాయి. Every opening these tomato trees have grown. ఈ యొక్క కత్తిరించబడిన ఆ స్థలములో నుంచి, ప్రతి స్థలంలో నుంచి టమాటా మొక్కలు బయటకు వస్తాయి. And on one pipe they have hundreds of tomatoes and the manuring water will come from top. That is their technology. ఒక గొట్టములోనే బయట నుంచి నీటి సరఫరా వాటికి చేయటం ద్వారా, దానికి అవసరమైనటువంటి ఎరువులు సరఫరా చేయటం ద్వారా ఒక గొట్టంలోనే వందల కొలది టమాటాలు ఫలిస్తాయి. They are inventing new things. కొత్త విషయాలు వారు కనుగొంటున్నారు. Now the greatest agriculture, you know, land is Israel's land. ప్రస్తుతం అత్యంత గొప్ప వ్యవసాయ దేశం ఏమిటి అంటే ఇజ్రాయెల్ దేశం. They are filling the world with fruits. వారు భూలోకమంతటిని, ప్రపంచాన్ని ఫలభరితంగా చేస్తున్నారు. They produced avocados. They have lot of avocados, fruits. Avocados. Just tell avocado. అరకాడోస్ అంట, ఎందులో ఆ ఫలాలు కూడా వాళ్ళు పండిస్తూ ఉన్నారట. They exported it to America. వారు అమెరికాకు వాటిని ఎగుమతి చేశారు. America doesn't want. అమెరికాకు అవి అవసరం లేవంటున్నారు. Because they are a country that produces avocados. ఎందుకంటే అరకాడోస్ అనేటువంటి ఫలాలు ఏ ఉన్నాయో అవి అమెరికా వాళ్ళే పండిస్తూ ఉన్నారు ఇప్పుడు. So this Israel people went to Europe. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐరోపాకు వెళ్ళారు. They taught them to eat avocados. వారు ఈ వీరి యొక్క అరకాడోస్ తినమని వారికి చెప్పారు, మీరు తిని చూడండి మా పండ్లు అన్నారు. Now they are the biggest buyers of Israel avocados. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్లో పండే అరకాడోస్ అనేటువంటి ఫలాలను ఎక్కువగా కొనేవారు ఎవరంటే ఐరోపా వాళ్ళే. Brothers, you see the difference of God's dealing. దేవుని యొక్క వ్యవహారంలో ఉండేటువంటి ఆ తారతమ్యమైన తేడాని సహోదరులారా మనం చూడాలి. We saw yesterday. నిన్న దినాన మనం చూసాం. Jeremiah 31:28. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం. Once I was watching over them to pluck them up and to destroy. ఒకసారి వారిని నాశనం చేయడానికి నేను వారిని పెళ్లగించాను. Now I am watching over them to build and plant. మరలా వారిని కట్టడానికి నేను కనిపెట్టి ఉన్నాను. Jesus told us. యేసు ప్రభు వారు చెప్పాడు మనతో, when you see them budding up, understand that I am near. అంజూరపు చెట్టు పూత పోయినప్పుడు అర్థం చేసుకోండి నేను సమీపంగా ఉన్నాను. Our Lord is near. మన ప్రభు సమీపంగా ఉన్నాడు. May the Lord bless us. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. Thank you. మీకు అందరికీ వందనాలు.